ఎట్లా ఉండబోతుంది? పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎంపీలే వాళ్ళ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఏంటి అసలు పార్టీ డీలా పడిపోతుందా అంటే మీరేం చెప్తారు? ఒకటి పాత రక్తం పోతే కొత్త రక్తం వస్తుంది. కానీ ఒకటి ఏమర్థమైపోయిందంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మొన్నటి వరకు తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ముఖ్యమంత్రిగా ఉండి సెంటిమెంట్ కోసం, సింపతి కోసం ఏం ప్రచారం చేసిండు? కేసీఆర్ గారు నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు, బీజేపీలతో కలుస్తున్నారు, కుట్ర చేసి నా ప్రభుత్వాన్ని వడగొడుతున్నారు. అట్లాంటావు 26 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని నువ్వే చెప్తావు. ఒక ఎమ్మెల్యేని తీసుకున్నావు కూడా. అది నిజమా? ఇది నిజమా? 39 ఎమ్మెల్యేల్లో 26 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ప్రభుత్వం నీకు కూల్చగలుగుతాము? మొన్నటి వరకేమో నువ్వు నీతులు చెప్పబట్టి, మా దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తేనేమో కేసీఆర్ గారు ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు, వ్యభిచారం ఇది అదని అన్నారు. రాజకీయం కాదు ఇది, వ్యభిచారం అని అన్నారు. వాళ్ళు గాడిదలని అన్నారు, బీడీలు చుట్టుకునేటోళ్ళు అని అన్నారు. మరి వాళ్ళ బీడీ చుట్టుకునే శాఖ మంత్రి ఏమన్నా ఇస్తావా ఏంది దానం నాగేందర్ గారికి? మేము అనేది ఏంటంటే, ఈ క్రీడ మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం నల్ల సంచితోని 50 లక్షల రూపాయలతో అప్పుడు దొరికిండు, అందరికి తెలిసిన విషయమే. ఆ డబ్బుతో దొరికినప్పుడే ఆయన ఇదే చేస్తాడు, ఇప్పుడు కూడా ఇదే చేస్తాడు. పాపం ప్రజలు ఆయన ఏదో మంచోడు నీతులు చెప్పిండు అని అనుకుంటారు, ఇవాళ అదే చేస్తారు. కానీ దాంతో మాకు ఫరక్ పడదు. అభ్యర్థులు లేరు కాంగ్రెస్ దగ్గర. చేవెళ్ళ మా బీఆర్ఎస్ ఎంపీ ఉండే, వరంగల్ మా దయాకర్ అన్న, ఆయన ముందు ఏ రాజకీయ పదవిలో లేకుండే. కేసీఆర్ గారు తనకు అవకాశం ఇచ్చి ఎంపీని చేసిర్రు, 2 సార్లు ఎంపీ చేసిర్రు. దళిత జాతికి ఒక ఇన్స్పిరేషన్గా అనుకున్నాం. ఏం చేసే దయాకర్ అన్న? ఇట్లాంటి సమయంలో కేసీఆర్ గారు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, వారి కుమార్తె జైల్లో ఉన్నది, అందరు వీడిపోతున్నారు, నువ్వు ఉండాలి కదా దయాకర్ అన్న. అట్లాంటి సమయంలో నువ్వు కూడా పోతుంది. మేము అనేది ఏంటంటే, అవకాశం రానోళ్ళు అవకాశం కోసం చూసుకుంటే వేరే విషయం. మంచిగా అవకాశం వచ్చి అప్పటి వరకు రాజకీయం చేయకుండా కోళ్ళ వ్యాపారం చేసుకొని, కాంట్రాక్టులు చేసుకొని, ఇంకేదో పనులు చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి ఎంపీలను చేస్తే ఇవాళ మీరు గా శిక్ష కేసీఆర్ గారికి ఇస్తున్నారే, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తారు.